రైట్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే ప్రాంతాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాల్లో బీజేపీ వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో 34 నియోజకవర్గాల్లో సదస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతల్లో ఉన్న కార్యకర్తలు ప్రతి 25 మంది ఓటర్లకి ఒకరిని ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. దీంతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న నేపథ్యంలో గెలుపొందాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది బీజేపీ పార్టీ. రైట్. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాల్లో బీజేపీ వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో 34 నియోజకవర్గాల్లో సదస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యతలు ఉన్న కార్యకర్తలు ప్రతి 25 మంది ఓటర్లకి ఒకరిని ఇన్ఛార్జిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. రైట్ ఆఫ్రికా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యూహాత్మకంగా రచనలు చేసింది. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికార ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్టుగానే వాళ్ళ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అటు అధికార ప్రతిపక్షమైనటువంటి అధికారిక ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేయకముందుకే బీజేపీ ప్రభుత్వము ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేసి వాళ్ళని ప్రచార బరిలోకి దించింది. అయితే ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి నామినేషన్ పర్వం కూడా పూర్తయిన సందర్భంగా అయితే తాజాగా ఈ రోజు బీజేపీ యొక్క వర్క్ షాప్ ని నిర్వహించింది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంతేకాకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఒక టీచర్ ఎమ్మెల్సీ, మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని చెప్పేసి ఆ దిశలో అడుగులు వేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు నిర్వహించినటువంటి ఈ వర్క్ షాప్ లో ఇప్పటికీ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అయినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి కూడా మొన్న నిర్వహించినటువంటి సన్నాహక సమావేశంలో పార్టీలకు ఉన్నటువంటి నాయకులకు అందరికీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను రచించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ వర్క్ షాప్ లో కూడా మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 34 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. అందులో ఉన్న ప్రతి జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ నియమించగా ఫేస్ టు ఫేస్ ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహించాలి. ఒక్కొక్క గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫేస్ టు ఫేస్ కలవాలని చెప్పేసి ఒక 25 ఓటర్లకు సంబంధించి ఒక్కొక్క వీళ్ళని నియమించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం జిల్లాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఉన్నటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఇప్పటికీ బీజేపీ కైవసం చేస్తున్న సందర్భం కనబడుతుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దూకుడుగా వ్యవహరించేటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ స్థానం మనమే గెలుచుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా సూచించిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ నియమించిన సందర్భం కూడా ఉంది. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించి వాళ్ళందరితో కూడా ఫేస్ టు ఫేస్ అట్రాక్షన్ చేయాలి. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యాన్ని ఎండకడుతూ ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఇప్పటికే వర్క్ షాప్ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నాయకులు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నెల 25న జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో 3 సీట్లను కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పేసి సూచించిన సందర్భం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇది కూడా వాళ్ళకు ఒక టార్గెట్ గా అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి బీజేపీ
మంది పార్లమెంటు సభ్యులను 8 మంది అసెంబ్లీ సభ్యులను గెలుచుకొని ఈ మొత్తం కేవలం ఒక బీజేపీకి సంబంధించిన ఒక రాజా సింగ్ మినహాయించి మిగతా ఉన్నటువంటి 8 మంది పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు, 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక పార్లమెంట్ అభ్యర్థులను చూసుకుంటే ఇటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇంకా బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మనం బాగా వేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకు ఒక రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా ఢిల్లీలో బీజేపీ గెలుపొందడం కూడా కొంత మేరకు వీళ్ళకు పాజిటివ్ గా తీసుకున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అంతేకాకుండా బీజేపీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా 12 లక్షల పన్ను మినహాయింపు కూడా వచ్చేటువంటి ఎన్నికలకు వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నట్టుగా ఉన్న సందర్భం కూడా ఇప్పటికే వాళ్ళకు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఈ 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు స్థానాలు ఉన్నటువంటి మెదక్ కరీంనగర్ ఏదైతే మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఖచ్చితంగా పార్లమెంట్ బీజేపీ ఉన్న నేతలు పక్కన పెడితే ఇక ముఖ్యంగా నల్గొండ ఖమ్మం వరంగల్ బీజేపీకి పట్టు లేని స్థానం అది. బీజేపీ చాలా వీక్ గా ఉన్న స్థానం. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పట్టున్న నేపథ్యం కనబడుతుందంటే ఖచ్చితంగా ఈ స్థానం కూడా ఖచ్చితంగా మనం గెలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సత్తా చూపించాలి అని చెప్పి వాళ్ళకు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ రోజు వర్క్ షాప్ లో కూడా ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా వచ్చే ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.